ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి 116వ అధ్యాయం అండి. ఇక్కడ నిన్న జమదగ్ని గురించి మాట్లాడుకున్నాం. ఆయన సూర్య సమతేజస్సు గలవంటే అతని బుద్ధిలో ధనుర్వేదం 4 వేదాలైనటువంటి ఆ శస్త్రాలు పూర్తిగా స్వయంగానే ప్రకాశించాయని చెప్పేసి, ఇక మహాతపస్వైన జమదగ్ని వేదాధ్యయన శీలంతో తపస్సు ప్రారంభించి నియమాలతో దేవతలను వశపరుచుకున్నాడు. అతడు ప్రసేనజిత్తు అనే రాజును కోరి అతని కుమార్తె రేణుకును వరించాడు. ఆ రాజు తన కుమార్తెను జమదగ్నికి వివాహం చేశాడు. జమదగ్ని రేణుకును భారీగా పొంది ఆశ్రమంలో అనుకూలవతైన భార్యతో సహా ఉంటూ గొప్ప తపస్సు ఆచరించాడు. ఆమె గర్భం నుంచి 4 పుత్రులు పుట్టారు. 5వ వాడు పరశురాముడు. జన్మచే చివరివాడైన గుణగణాల్లో అందరికంటే పెద్దవాడు పరశురాముడు. ఒకరోజు పండ్ల కోసం కుమారులు అందరూ వెళ్ళగా నియమశీలైన రేణుక నదికి స్నానానికి వెళ్ళింది. ఆమె స్నానం చేసి తిరిగి వస్తూ మూర్తీకావతపు రాజు అయిన చిత్రరథుని అనుకోకుండా చూసింది. కమలాల మాల ధరించి ఐశ్వర్యవంతుడైన చిత్రరథుడు భార్యలతో జలక్రీడలు ఆడుతున్న సమయంలో ఆ రాజును మనసులో కోరింది. మానసికంగా వ్యభిచరించింది. ఆ వికారంలో కలిగినదే ఆశ్రమానికి రేణుకు తిరిగి వచ్చింది. ఆశ్రమంలో ప్రవేశిస్తుండగానే భయపడిన జమదగ్ని గుర్తించాడు. సో పూర్వకాలం ఎలా ఉండేదంటే, నువ్వు మనసులో అయినా సరే ఎవరి గురించి అయినా సరే రొమాంటిక్గా అనుకున్నావంటే అది కూడా వారితో మానసికంగా సంగమించటమే, అది కూడా తప్పే. ఆ ధైర్యాన్ని కోల్పోయి బ్రహ్మతేజాన్ని విడిచినటువంటి ఆమెను శక్తిశాలి జమదగ్ని ధిక్కారపూర్వకంగా నిందించాడు. అదే సమయంలో జమదగ్ని జ్యేష్ఠపుత్రుడు రుమణంతుడు వచ్చాడు. క్రమంగా సుషేనుడు, వసువు, విశ్వావసువు ఆశ్రమానికి వచ్చారు. సో జమదగ్ని పుత్రులు ఎవరెవరండి? రుమణ్వంతుడు, సుషేనుడు, వసువు, విశ్వావసువు, వీళ్ళు 4 వచ్చారు. వారిని అదే వరుసలో ఆ మహర్షి తల్లిని వధించుటకు ప్రేరేపించాడు. అరే మీ తమ్మ తప్పు చేసిందిరా, చంపండిరా అన్నారు. కానీ తల్లి మీద ప్రేమతో వారు ఏమీ పలుకగా నిలబడ్డారు. జమదగ్ని కోపించి అందరు కుమారులను శపించగా వారు ఆలోచించే శక్తి కోల్పోయి మృగాల వలె, పక్షుల వలె జడులయ్యారు. పిమ్మట శత్రువులను చంపగల పరశురాముడు ఆశ్రమంలోకి ప్రవేశించాడు. జమదగ్ని అతన్ని తల్లిని చంపు అని చెప్పేసి కోరాడు. నీ తల్లిని ఇప్పుడే చంపు, మనసులో దుఃఖాన్ని విడిచిపెట్టు అన్నాడు. వెంటనే పరశురాముడు గొడ్డలి తీసుకుని తల్లి తలను నరికేశాడు. దీనివలన ఆయన క్రోధం పోయి ప్రసన్నుడై శాంతత పొంది అతనితో ఇలా పలికాడు: నా మాటగా నీవు అసాధ్యమైన పనిని చేశావు, దీన్ని ఇతరులకు చేయలేరు. నీవు ధర్మజ్ఞుడు, మనసులో ఉన్నటువంటి వరాలన్నీ కోరుకు అన్నాడు జమదగ్ని. అప్పుడు పరశురాముడు తండ్రితో, తల్లిని బ్రతికించండి, నా చేతిలో చనిపోయిన విషయం ఆమెకు తెలియకుండా వరం ఇవ్వండి. మానసిక పాపం ఆమెను చేరకుండినట్లుగా, నా సోదరులు బ్రతుకుతున్నట్లుగా మానసిక పాపం ఆమెను చేరకుండినట్లుగా, ఆ గతంలో ఏదైతే చేసిందో మనసులో వేరే తలుచుకుంది కదా, ఆ పాపం ఆమెకు వద్దు. తర్వాత నా అన్నలు ఉన్నారు కదా, వాళ్ళు చక్కగా బతకాలి అండ్ మా అమ్మ బతకాలి, ఓకేనా? అండ్ యుద్ధంలో నన్ను జయించేవాడు లేకుండా దీర్ఘాయును నాకు ఇవ్వండి. సో నాకు మరణం వద్దు అండ్ నన్ను ఎవడు జయించలేడు, ఇలా వరం ఇవ్వండి అన్నాడు. ఇంకా మహాతపస్సుని జమదగ్ని ఆ కోరికలన్నింటిని కూడా ఇచ్చాడు. ఒకనాడు వారందరూ పూర్వంలాగా బయటకు పండ్ల కోసం వెళ్ళారు. అనూపదేశపు రాజు కార్తవీర్యార్జునుడు అక్కడికి వచ్చాడు. ఆశ్రమంలో ఋషిపత్ని రేణుక అతనికి ఆ సమయానికి తగిన ఆతిథ్యం ఇచ్చింది. యుద్ధాన్ని కోరిన కార్తవీర్యార్జునుడు ఆ సత్కారాన్ని స్వీకరించలేదు. హోమదేన వరుస్తుండగా దూడను బలవంతంగా ఆశ్రమం నుంచి అపహరించాడు. అక్కడ చెట్లను కూల్చి నాశనం చేశాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన పరశురామునికి తండ్రి స్వయంగా ఈ విషయాన్ని తెలిపాడు. పదే పదే రోధిస్తున్న హోమధేనువుపై అతని దృష్టి పడింది. వెంటనే రామునికి కోపం వచ్చింది. మృత్యువసుడైనటువంటి కార్తవీర్యుని పరశురాముడు ఎదుర్కొన్నాడు. పరశురాముడు యుద్ధంలో అందమైన ధనస్సు తీసుకుని తీక్షణ బాణాలతో అతను 1000 చేతులు నరికాడు. కార్తవీర్యార్జునుడికి 1000 చేతులు అన్నమాట. ఓడిన కార్తవీర్యుడు పరశురాముని చేతిలో చనిపోయాడు. అర్జునుని దాయాదులు పరశురామునిపై కోపించి పరశురాముడు లేనప్పుడు జమదగ్నిపై దాడి చేశారు. మహావీరుడు, యుద్ధకాంక్ష లేనివాడు, తాపసైన జమదగ్ని మహర్షిని వారంతా కూడా చంపేశారు. సో ఈ పరశురాముడు కార్తవీర్యార్జుని చంపాడని కార్తవీర్యార్జుని యొక్క బంధువులు వాళ్ళు వీళ్ళు వచ్చి జమదగ్ని చంపేశారు. పదే పదే రాముని పేరు తలుస్తూ అనాథ వలె విలపిస్తుండగా కార్తవీర్యార్జుని పుత్రుడు జమదగ్నిని చంపారు. శత్రు నాశకులై కార్తవీర్యుని పుత్రుడు జమదగ్నిని చంపి వచ్చిన చోటుకే వెళ్ళారు. వారు వెడలిన పెదప జమదగ్ని మరణించగా దర్భలు గైకునే పరశురాముడు ఆశ్రమంలోనికి వచ్చాడు. వీరుడైన పరశురాముడు తండ్రి చంపనట్లు తెలుసుకుని అట్టి మృత్యువుకు అర్హుడు కానీ తండ్రిని చూచి చాలాసేపు విలపించాడు. నా తండ్రి ఇలా చనిపోకూడదే, ఎందుకు ఇలా చనిపోయాడు ఏంటని చెప్పేసి బాధపడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏమైంది, క్షత్రియ సంహారం ఎలా మొదలెట్టాడు రేపు డిస్కస్ చేద్దాం.